2024 ఎన్నికలు వివాదాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఫలితాలలో టీడీపీ విజయాన్ని జీర్ణించుకోలేనటువంటి వైకాపా నాయకులు, మీడియా పీపుల్, వైకాపా సపోర్టర్సు ఇది ఈవీఎం గవర్నమెంట్ అని, ఈవీఎంలను మేనేజ్ చేసి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడని ఇటువంటి రాంగ్ నెరేటివ్స్ని ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజల్లో కూడా చాలా నమ్మకం కలిగించుకొని, అవును కదా 11 సీట్లు రావడం ఏంటి, అట్లీస్ట్ 60 రావాలి, అట్లీస్ట్ 70 రావాలి, ఇంత ఘోరంగా ఓడిపోయాడంటే ప్రధాన కారణము ఈవీఎంలను మేనేజ్ చేయడమే అని చెప్పి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే చాలామంది మేధావులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు, విశ్లేషకులు ఈ యొక్క దీన్ని బాగా ప్రచారం చేస్తూ తప్పుడు సంకేతాలను ప్రజలకు పంపిస్తున్నారు.